రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే సమర్థత ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. సరైన అవకాశాలు లేకపోవడం వల్లే హైదరాబాద్కు వలస వచ్చామని అంటున్నారు. తమకు సమర్థుడైన నేత అవసరమని, అందుకోసం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించేందుకు వారు సిద్ధమవుతున్నారు. రాబోయే తరాల బంగారు భవిష్యత్తు, అభ్యున్నతి కోసం తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఆంధ్రాలోనూ ఐటీ రంగం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నామంటున్న యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు అత్యంత కీలకం. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు యువత అలాగే మధ్యతరగతి కుటుంబీకులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు స్వగ్రామం వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారు? 5 సంవత్సరాలకు వచ్చే ప్రజాస్వామ్య పండుగ ఇది. ప్రతి సంవత్సరం పండుగలకి వాటికి వెళ్తూ ఉంటాం. అవి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పండుగకి ఖచ్చితంగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. బికాస్ దిస్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఏదైనా సరే జరగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఉన్నప్పటి నుంచి కష్టపడి అక్కడే చదువుకొని మా తల్లిదండ్రులతో మేము ఉందామని ఆశతో మేమున్నాము. కానీ ఉద్యోగాలు అక్కడ లేక అక్కడ ఉద్యోగాలు లేక మేము ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేసుకోవాల్సి జరుగుతుంది. సో ఇప్పుడు నెలకు ఒకసారి కాకుండా మేము ఎప్పుడు అక్కడే ఉండి పని చేసుకోవాలి, అక్కడ ఉండి ఉద్యోగం తల్లిదండ్రులతో పాటు ఉండాలంటే సో మాకు అక్కడ అభివృద్ధి అనేది జరిగితే మేము పనిచేసే కంపెనీలు కానీ మా ఊళ్ళో మా సైడ్ నుండి ఉంటే అక్కడే పని చేసుకుని ఇంటిదేం చెల్లి మా లాంటి వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎంతైతే గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉందో ఆ సంక్షేమ పథకం నిజంగా అవసరమా అనేది ఒక క్వశ్చన్ అయితే, అర్హులైన వాళ్ళకి అందుతోందా అనేది రెండో క్వశ్చన్. అర్హులైన వాళ్ళకి అందుతోందా లేకపోతే ఏమైనా ఇంకేదైనా జరుగుతుందా అనేది మూడో క్వశ్చన్. ఈ మూడు సక్రమంగా లేనంత వరకు కరెక్ట్గా ఏ సంక్షేమ పథకం కూడా ఎవరికి అందదు. పైగా దానివల్ల ప్రజాధనం కూడా వృధా అవుతుంది అనేది నా ఉద్దేశం. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడం మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. లైక్ రోడ్, ఇప్పుడు ఏ పరిశ్రమ రావాలని ఏం చేయాలన్నా ముందుక మౌలిక సదుపాయాలు ఉండాలి. రోడ్లు ఉండాలి, బస్ కనెక్షన్ ఉండాలి, విద్య లాంటివి ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్, సంక్షేమం వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడైనా సొసైటీలో లా అండ్ ఆర్డర్ అండ్ బ్యూరోక్రసీ, లెజిస్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేవి ప్యారల్గా రన్ అవ్వాలి. కానీ లెజిస్లేషన్ కింద బానిసలాగా ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు రన్ అవ్వకూడదు. అలా రన్ అయితే సొసైటీ మొత్తం కరప్ట్ అవుతుంది. మనం చూస్తున్నాము ఇంత ముందు లేని చాలా కొత్త ఇష్యూస్, అంటే ఎప్పుడూ లేనిది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే బ్యూరోక్రాట్స్ మీద కానీ చాలా అభియోగాలు వస్తున్నాయి. మనం డ్రగ్స్ ఇష్యూ చూస్తున్నాము అండ్ పోలీసులు ఎలా లెజిస్లేటివ్ కింద బానిసలాగా పనిచేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఫస్ట్ ఇది చేంజ్ అవ్వాలి. ఎవరైతే మనకి ఉచిత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని రెండింటినీ ప్యారలల్గా డెవలప్ చేస్తారో సో అలాంటి నాయకుని ఎన్నుకోవాలని చూస్తున్నాను. ఉద్యోగాల కల్పనకు వస్తే లేవు, అసలు ఏమి లేవని చెప్పాలి. సో అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా ఇప్పుడు వాటికి ప్రాపర్గా సౌకర్యాలు సమకూర్చలేకపోతుంది ప్రభుత్వం. ఫస్ట్ ఏటికైనా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫస్ట్ ఈ 3 సంక్షేమ పథకాలు ఏమి మనకేమి చేయవు. అప్పటికప్పుడే ఫస్ట్ స్పెండ్ చేయడం, మనకి ఇచ్చినట్టుగానే ఖర్చు చేసి పెట్టేస్తారు. ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ప్రొవైడ్ చేసే నాయకుల్ని ఎంచుకోవడం మంచిది. సాఫ్ట్వేర్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఓటేయరు అని ఉంది. ఎందుకు వేయట్లేదు అనేది ఆలోచించాలి. అక్కడ మాట్లాడేది ఏంటి? మీడియా డిబేట్ పెట్టి ఒక 4 ప్రముఖుల్ని పిలిచినప్పుడు అనలిస్టులు మాట్లాడుతోంది ఎవరి అవినీతి ఏంటి, ఎవరి పార్టీ ఎందుకు మారారు, అందులో ఉన్న కుట్రలు ఏంటి, ఇవి చెప్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఏంటి, రోడ్ల గురించి అతని ప్లాన్ ఏంటి, స్కూల్స్ పెంచడం గురించి ప్లాన్లు ఏంటి, టీచర్ రిక్రూట్మెంట్ అతని గురించి ప్లాన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు 2 ఎలక్షన్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. దాని ఎవరి స్కోప్ ఏంటి? సెంట్రల్ లిస్ట్లో సెంట్రల్ ఎంపీ మాట్లాడుతున్నాడా? ఎంపీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏం మాట్లాడుతున్నాడు? ఎమ్మెల్యే కంటెస్ట్ ఉన్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు? అపోజిషన్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మూలంగా ఏమవుతుందంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఓటేయాలి అని ఆ ఆసక్తి చూపెడతారో వాళ్ళకి నిరాశ కలుగుతుంది. ఇప్పుడు మనకు ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న శాండ్ మాఫియా, కరప్షన్ ఎక్కువైపోయింది. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఐటీలో జాబ్ చేసుకుంటున్నాము. సో మా కోరిక ఏంటంటే మేము ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది యువత మనోగతం. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే దూరదృష్టి గల నాయకుడిని ఎన్నుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.